హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసే జున్నుగడ్డి బర్త్డే వీడియో అయితే వచ్చేసింది. సారీ, కొంచెం లేట్ అయ్యింది అప్లోడ్ చేయడానికి. మేము హోటల్లోకి వెళ్ళగానే హోటల్కి అయితే వెళ్ళాము. బాలాజీ థియేటర్ ఆపోజిట్లో ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళగానే మేము బేబీ చైర్ అయితే కావాలని చెప్పాము. వాళ్ళు అడిగారు కావాలని చెప్పాము. అప్పుడు ఇచ్చారు. అది తీసి పడేసింది ఒకసారి, మళ్ళీ దాన్ని సెట్ చేసాము. తీయగానే పడిపోయిందని చెప్పి షాక్లో అయితే ఉండిపోయింది అనమాట. ఎవరైనా ఏమన్నా అంటారా ఏంటి అని. సో తర్వాత మేము నార్మల్ చేయగానే తను నార్మల్ అయిపోయింది. వితిన్ సెకండ్స్లో నార్మల్ అయిపోతుంది. జున్నుగాడ్ బర్త్డే కేక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఆ చైర్లో కూర్చొని ఎంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుందో. అన్నయ్య, వదిన, నేను, మమ్మీ, పండు అయితే వచ్చాము. ఇంకా అన్నయ్య ఫ్రెండ్స్, ఇంకా అండ్ అలాగే మిల్లో వర్కర్స్ అయితే రావాలి. మాకు రైస్ మిల్ ఉంది కదా, అందులో వర్కర్స్ అయితే రావాలి. పండు అయితే థమ్స్అప్ తాగుతుంటే నేను కూడా తాగుతా అని చెప్పి వెళ్ళింది. కొంచెం ఇస్తే పట్టాడనమాట. కొంచెం తాగింది. వెంటనే పక్కన పెట్టేశాము. ఇంకా టాయ్ చూపిస్తే వచ్చిందనమాట, డైవర్ట్ అయ్యింది. ఆ టాయ్ని తీసుకొని మళ్ళీ పండు దగ్గరికి వెళ్తుంది. ఇలా కాదు అని చెప్పి రామన్నే ఇంకో గిఫ్ట్ తీసుకొస్తే ఆ టాయ్ అటు వేసేసి, సాఫ్ట్ టాయ్, అన్నయ్య అది ఇవ్వు ఇప్పుడు వస్తుంది అని అంటే అప్పుడు ఇచ్చాడు అనమాట. ఆ 2 గిఫ్ట్స్ రాము అన్నయ్య తీసుకొచ్చాడు. ఇంకా అన్బాక్సింగ్ చేయమని చెప్పి వాళ్ళ మమ్మీకి అయితే ఇచ్చింది. అలా కూర్చొని ఓపెన్ చేయమని చెప్తుంది వాళ్ళ మమ్మీకి. వదిన చేస్తున్నారు ఓపెనింగ్. అన్నయ్య అందరికీ కాల్స్ చేసి ఎక్కడున్నారు, రండి అని చెప్పి అయితే పిలుస్తున్నారు. అప్పటికే లేట్ అయింది. చెప్తుంది, చూసారా ఓపెన్ చేస్తున్నాము అనేసి. ఓపెన్ చేస్తుంది చూడండి. తనే ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేసింది, కానీ రావట్లేదు తనకి. సో వదిన హెల్ప్ చేశారు కొంచెం. సో ఎలా అయినా ఓపెన్ అయితే చేసింది. ఆ గిఫ్ట్లో ఏముంటుంది అనేది మీరైతే ఒక వైల్డ్ గెస్, ఒక నార్మల్ ఊరికే సరదాగా ఒక గెస్ అయితే చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను చూస్తాను ఎంతమంది కరెక్ట్ చెప్తారు. చూసారు కదా, డాల్ అయితే ఉంది, బాబీ డాల్. ఆ బాబీ డాల్ వెంటనే బయటికి తీయమని అయితే అడిగేసింది. ఆ డాల్కి చూసారా, హెయిర్ స్టైల్ మంచిగా వేశారు. మంచి కలర్ కదా, చాలా బాగుంది కదా అది. దానికి కిస్ చేసేస్తుంది, ఎత్తేసుకుంటుంది. అదొక పెద్ద పాపలాగా, ఆ చిన్న డాల్ని అదొక చిన్న పాపలా అనుకొని అలా ఆడుకుంటుంది అనమాట. అది చూసారు కదా ఎలా ఎత్తుకుందో. అలా పక్కన కూర్చోపెట్టడానికి అయితే ట్రై చేస్తుంది. నుంచుంది. లాస్ట్కి వదిన నుంచోపెడితే పాపనిస్తే అలా ఎత్తుకుంది. మళ్ళీ కూర్చోడానికి కూర్చోవట్లేదు. తను కూడా అలాగే కూర్చోవడానికి ట్రై చేస్తుంది, అవ్వట్లేదు. అన్నయ్య వచ్చి ఆ టాయ్ చూపించి అటు వెళ్దాం అనేసి తీసుకొని వెళ్ళారు. వాళ్ళ ఫ్రెండ్స్ అది వచ్చారనమాట, అందుకని తీసుకొని వెళ్ళారు. చెప్పాను కదా అన్నయ్య ఫ్రెండ్స్ ఒక 4 మెంబర్స్ వచ్చారని. ఇదిగోండి వీళ్ళు ముగ్గురు, ఇంకా రాము అన్నయ్య అనమాట. చిన్నయ్య తెలుసు కదా, ఇటు సైడ్ ఉన్న 4 మెంబర్స్ అయితే మా మిల్లో వర్కర్స్ అనమాట. పండు వీళ్ళందరూ అయితే జోక్స్ చేసుకొని నవ్వుకుంటున్నారు. జున్నుగుతో ఆడుకుంటున్నారు వీళ్ళందరూ, టాయ్స్ పెట్టి అవన్నీ చేసి. పట్టుకోమ్మా, ఫోటో తీసుకుంటాం అది ఇది అనేసి. 2 టాయ్స్ అయితే ఎలా పట్టుకుందో చూసారు కదా. వచ్చేసిందండి కేక్ కటింగ్ టైం. చీజ్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారు అన్నయ్య వాళ్ళు. అదైతే కేక్ కటింగ్లో ఉన్నాం. చెప్పాను కదా, నేను, మమ్మీ, తమ్ముడు, పెద్దన్నయ్య, వదిన, చిన్నన్నయ్య, ఇంకా జున్ను మాత్రమే వెళ్ళాము ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా ఎవరికి కుదరలేదు. పెద్ద మమ్మీ అక్క దగ్గరికి వెళ్ళారు. డాడీ ఇంకా పెద్ద డాడీకి కుదరలేదు. కేక్ కట్ చేస్తుంది చూడండి, చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నేను వీడియో అలా జూమ్ చేసి తీయండి అని అయితే చెప్తున్నాను. కేక్ చూసారా ఎంత హ్యాపీ, దానికి చాలా ఇష్టం అనమాట జున్నుగడికి కేక్ అంటే. వదిన పెట్టారు, నచ్చిందని చెప్పి అంత ఎక్స్ప్రెషన్ పెడుతుంది. కేక్ ఎవరి దగ్గర ఉందా అని చెప్పి వెతికేసుకుంటుంది. నెక్స్ట్ అన్నీ పెట్టారు. నెక్స్ట్ మమ్మీ పెడుతున్నారు. అదిగో అటు కేక్ ఉంది అని చెప్తున్నారు. కేక్ బాగుందంటే బాగుంది అంది. ఎలా ఉంది అంటే సూపర్ ఉంది అని చెప్తుంది. నెక్స్ట్ అయితే తమ్ముడు పెడుతున్నాడు అనమాట కేక్. తింది. నెక్స్ట్ నేను కట్ చేస్తున్నాను కేక్ పెట్టడానికి. చూడండి, ఇంకొక ఆ పీస్ ఉంది కదా, ఆ పీస్ని నెక్స్ట్ చిన్నన్నయ్యకి ఇచ్చి పెట్టమని చెప్పారు మమ్మీ. పెడుతున్నాడు అన్నయ్య. అయితే కొంచెం సేపు అలా ఆడుకున్నాడు పెట్టకుండా. అయితే అది కూడా అలా లాస్ట్కి అన్నయ్య చేత్తో అదే జున్నుగడ పెట్టేసుకొని తిందనమాట. హాయ్ చెప్పు అందరికీ అని అంటే హాయ్ చెప్తుంది. చూడండి, నెక్స్ట్ నేను పెడుతున్నాను, నా టర్న్ ఇప్పుడు. నేను పెడుతున్నాను కేక్. బాగుందా అని అంటే బాగుందని చెప్తుంది. హ్యాపీ బర్త్డే తల్లి అని అయితే చెప్పాను.
చూస్తున్నారు కదా జున్నుగా ఐ మీన్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. వీళ్ళందరూ జున్ను ఫ్యాన్స్. అందరు విష్ చేస్తున్నారు. ఎలా షేక్ హ్యాండ్ ఇస్తుందో చూస్తున్నారు కదా మీరు అందరూ. అందరూ ఫోటో అయితే తీసుకున్నారు. కెమెరా కొంచెం క్వాలిటీ అయితే బాగాలేదు. ఎందుకు అని అంటే హోటల్లో ఐ మీన్ రెస్టారెంట్లో మనకి లైట్స్ అయితే సరిగ్గా ఉండవు కదా. అప్పటికి చాలా ట్రై చేసాము కానీ ఇంతకు మించి క్లారిటీ అయితే రాలేదు. ఏమనుకోకండి, కొంచెం ఇగ్నోర్ చేయండి ఈ ఒక్క వీడియోకి. లాస్ట్కి నా కెమెరాకి కూడా ఒక లుక్ అయితే ఇచ్చేసింది జున్నుగాడు. అటు చూడు ఇటు చూడు అని చెప్తుంటే లైట్స్కి ఫ్లాష్కి అవన్నీ చూస్తుంది. వాళ్ళ డాడీతో కేక్ కట్ చేయమని చెప్తుంది. కేక్ ఇంకా పెట్టమని చెప్తుంది. చెప్పాను కదా, ఇప్పుడు వర్కర్స్తో కూడా కేక్ కట్ చేసి పెట్టిస్తున్నారు. అందరూ ఫోటో కూడా తీసుకున్నారు. ఇటు చూడు నాన్న అని చెప్తే ఒక్కొక్క కెమెరాకి ఒక్కొక్క లుక్ అయితే ఇస్తుంది. అక్కడ చాలామంది మేమే ఉన్నాం కదా, అందరం ఎవరి ఫోన్ వాళ్ళు పట్టుకొని ఫొటోస్ వీడియో అయితే తీసాము. ఇక్కడ చూడండి, మళ్ళీ కేక్ పెట్టండి అని చెప్పేసి వాళ్ళ డాడీని అయితే అడిగింది. మళ్ళీ కేక్ అయితే పెట్టారనమాట అన్నయ్య. సూపర్ ఉందని చెప్తుంది. ఎలా ఉంది అని అడిగితే చూస్తున్నారు కదా మీరే. చెప్పాను కదా ఫొటోస్ అయితే తీసుకున్నామని. క్వాలిటీ అయితే ఇగ్నోర్ చేయండి ఈ ఒక్క వీడియోకి. అపోలో ఫిష్, ఇంకా లూజ్ ప్రాన్ సూప్, కరివేపాకు చికెన్ పకోడీ అనమాట. నేను జున్ను ఫొటోస్ అయితే తీసుకున్నాం. జున్ను స్టిల్స్ ఇచ్చింది. అందరూ జున్నుని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ.